నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడుతూ సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడిన మాటలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్న ఈ మనిషి గతంలో తాడేపల్లిలో ఉండి విశాఖను రాజధాని అని చెప్పి ఎలాగ చెప్పాడు? 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, మేము 3 రాజధానులు అనే పాట ఎలా పాడాడు? అసలు ఇతను ఉంది ఇక్కడే కదా, అసెంబ్లీ ఇక్కడే జరిగింది, పరిపాలన ఇక్కడి నుండే జరిగింది, హైకోర్టు ఇక్కడే ఉంది కదా, ఎక్కడ పరిపాలన సచివాలయం హైకోర్టు అసెంబ్లీ ఉంటుంది అక్కడ రాజధాని అని చెప్పి పెద్దలు మేధావులు అందరూ కూడా చెప్తున్నా కానీ ఈయన ఇదే పాట పాడారు కదా గతంలో. ఇప్పుడు మళ్ళీ ఆయన నోటితో ఆయనే సీఎం ఎక్కడ ఉంటే, అవును చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. సో అమరావతి అసలు నువ్వు కాదు, నీ తల్లో తాతలు దిగొచ్చినా కానీ అమరావతిని మార్చడం నీ వల్ల కాదు. ఇక ఆ మాట మానేసి ఇంకేమైనా ఉన్నాయో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా మాట్లాడుతూ అది మొత్తం నీళ్ళు వచ్చే ఏరియా, అసలు నీళ్ళు ఉన్న ఏరియాలో అమరావతి ఎలా కడతారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నీళ్ళున్న ఏరియాలో జగన్మోహన్ రెడ్డి పడవల్లో బతుకుతున్నాడా? ఆయన 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 కొంప ఉన్నది కూడా తాడేపల్లిలోనే కదా. ఆయన ఇల్లు ఏమైనా నీళ్ళల్లో కట్టాడా, లేకపోతే నీళ్ళలో పడవలు వేసుకొని ఏమైనా నడుస్తున్నాడా? కాదు కదా. ఎందుకు ఇంకా పూర్తిగా అబద్ధాల కోరలాగా తయారయ్యాడు ఈయన. లెగిసిన దగ్గర నుండి అబద్ధాలు అవాస్తవాలు. మా దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఈయన భరించాం. చెప్పుకోవడానికి ఎక్స్ సీఎంగా పనిచేశాడని ఇది ఒకటి ఏడ్చింది, ఇది మా దరిద్రం, అంతకు మించింది ఇంకేం లేదు. అంటే మేడం జగన్మోహన్ రెడ్డి అమరావతి అని పేరు ఎత్తుకోకుండా కూడా సోకాల్డ్ రాజధాని అని చెప్పి మాట్లాడతారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? అమరావతి రాజధాని పేరెత్తేటువంటి అర్హత లేనటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పేరు ఎత్తినా కానీ నేను అమరావతి మహిళగా నేను క్షమించను. ఎందుకంటే అమరావతి మహిళలుగా మమ్మల్ని ఆయన ఈడ్పించిన తీరు, మమ్మల్ని చేసిన అవమానం, మేం పెట్టిన కన్నీరు, మా కంట శోష ప్రతి ఒక్కటి కూడా చరిత్రలో మర్చిపోలేనిది, మరుపు రానిది. మా అమరావతి మహిళల గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమరావతి అనే మాట పలకటానికి కూడా అర్హత లేని వ్యక్తి పలికినా కానీ మేము ఊరుకోం. అంటే నీళ్లు, రోడ్డు, లైట్లు, కరెంటు లేని చోట అసలు అమరావతి ఎలా కడతారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీళ్లు, కృష్ణానది ఇంతకుముందు ఆయన మాట్లాడే మాట ఏంటి? నీళ్లలో మునిగే ప్రాంతంలో రాజధాని కట్టడం ఎందుకు అంటారు. తర్వాత ఏమంటారు? నీళ్లు లేని ప్రాంతంలో రాజధాని ఎలా కడతారు అంటారు. నీళ్లు లేని ప్రాంతం అని ఆయనే అంటాడు, నీళ్లలో మునిగిపోయే ప్రాంతం అని ఆయన అంటారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక మతి స్థిమితం లేని వ్యక్తి మాత్రమే ఇలాంటి ఒక్కదానికి విరుద్ధమైనటువంటి మాటలు ఈయన మాట్లాడతాడు. ఒకవైపు ముంచాలని చూశాడు, అది అవ్వలేదు. ముంపు ప్రాంతం అని ప్రూవ్ చేద్దామని శత విధాలా ట్రై చేశారు, అది అవ్వలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతానికి అనువైన ప్రాంతం కాదని చెప్పి కేసులు వేశాడు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడాను అమరావతి అనువైన ప్రాంతం అని చెప్పి తీర్పునిచ్చింది. ఆ తర్వాత కట్టడం జరిగింది. ఇప్పుడు కనీసం 10 సంవత్సరాల నుండి పరిపాలన అక్కడే జరుగుతూ ఉంది. ఇదంతా చూసి కూడా మళ్ళీ ముంపు నీళ్లలో మునిగే ప్రాంతం అంటాడు, మళ్ళీ నీళ్లు లేని ప్రాంతంలో రాజధాని అంటాడు. ఒకదానికి ఏమాత్రం కూడా విరుద్ధమైనటువంటి సమాధానాలు, విరుద్ధమైనటువంటి మాటలు ఈయన మాట్లాడేది. ఇలాంటి వ్యక్తి యొక్క మాటలు ఏ విధంగా తీసుకోవాలనేది అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఈయనకు అర్థం కాకపోతే అర్థం కానోడు అర్థం కానట్టు ఉండాలి. అవగాహన లోపం, అర్థం చేసుకోలేకపోవడం ఈయన యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఇవన్నీ అర్థం చేసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు కాబట్టే వీడొక పిచ్చోడు, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు కాబట్టే, ఇలాంటి వాడికి అసలు సమర్థత లేదు కాబట్టే నువ్వు ఇంట్లో కూర్చోరా బాబు అని ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే మేడం అసలు గతంలో పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటకి అమరావతి నాకు కాదు, 3 రాజధానులు నాకు కావాలని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ నాయకుడి మాట వీళ్ళు వింటలేదా, లేకపోతే వీళ్ళ నాయకుడిని వీళ్ళు ఆ పోస్ట్ నుండి ఏమైనా పీకేశారా ఇంటర్నల్గా? అదొక డౌట్. రెండవది, వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకే విరక్తి వచ్చిందా, లేకపోతే వాళ్ళ నాయకుడి యొక్క మాటలు సత్యదూరంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి కనీసం మనమన్నా ఒకటో అన్నా కొంచెం ఆచితూచి మాట్లాడాలని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ స్థితి ఎక్కడికి దిగజారిపోయిందో అని. మీ నాయకులే మీరు చెప్పిన మాట ఒకలా ఉంటుంది, మీ నాయకుల మాట ఒకలా ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుని మీరంతా ఒక స్టాండ్కి రండయ్యా బాబు, మీరేందో చెప్పండి. అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా ఏదో ఒక దాని మీద సావండి. అంతేగాని ప్రతిసారి వచ్చి మునిగిపోయే ప్రాంతంలో అమరావతి ఎందుకంటావు, నీళ్లు లేని ప్రాంతంలో అమరావతి ఎందుకంటావు? ఇంకెక్కడ ఉండాలయ్యా బాబు, నువ్వే చెప్పు ఏ విధంగా ఉండాలో అమరావతి ప్రాంతం అనేది. ఇంకొకటి, అమరావతి ప్రాంతం గురించి విమర్శించేటువంటి అర్హత కానీ
అమరావతి గురించి మాట్లాడే అర్హత కానీ అంతటి అవగాహన కానీ అంతటి జ్ఞానం కానీ లేనటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి నువ్వు ఈ విషయంలో కలుగు చేసుకోమాకు. నీకు ఆ మాత్రం సమర్థత నీకు లేదు, ఆ స్థాయి నీది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు కావాలి, అది ఎక్కడైనా పర్లేదు, మేము పూర్తిగా సమర్థిస్తాం దాన్ని అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి అమరావతి గురించి ముందే తెలియదు అంటారా? ఈరోజు ఇన్ని రకాలుగా ఓడిపోయిన తర్వాత కానీ ఆయన గెలిచిన 2019, 2024 మధ్య కానీ ఎన్నో ఆరోపణలు చేశారు కదా అమరావతి మీద. దీని గురించి ఏం చెప్తారు అసలు? ఆయన గతంలో 30,000 కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆ తర్వాత ఏమన్నారు? ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అన్నారు? ఇప్పుడేమంటున్నారు? సెకండ్ ఫేజ్ పూలింగ్ ఎందుకు అంటున్నారు? మొన్నటిదాకా ఏమన్నారు? రైతులు భూములు లాక్కుంటున్నారు, రైతులందరూ సుముఖంగా లేరు, రైతులందరూ అసంతృప్తిగా ఉన్నారు, ఓ ఆవేశంతో ఊగిపోతున్నారు అన్నారు. నిన్న అంగరంగ వైభవంగా రైతుల యొక్క హర్షాతిరేకాల మధ్య సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది. 7 గ్రామాల్లో సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటివి 16,666 ఎకరాలని ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటున్నారు. నిన్నటికి 300 ఎకరాల పైన నిన్న ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా కామన్గా వ్యక్తీకరించేటువంటి మాటలు ఏంటి? కౌలు పెంచడం అనేది ఒకటి, రుణమాఫీ ఒకటి, చట్టబద్ధత ఒకటి. వీటన్నిటి కూడా కౌలు పెంచడానికి సుముఖంగా ఉంది ప్రభుత్వం, రుణమాఫీకి సుముఖతను వ్యక్తం చేసింది ప్రభుత్వం. ఇకపోతే చట్టబద్ధత నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లోనే పెడుతున్నామని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఏ విధమైనటువంటి వంక లేక ఈ భూములు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే, గతంలోనూ ఆయన నమ్మే భూములు ఇచ్చాము. ఆయన మీద ఉన్నటువంటి యొక్క ఆశ నమ్మకంతోనే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అష్ట కష్టాలను ఓర్చి నిలబడి పోరాడి గెలిచి జగన్మోహన్ రెడ్డి మీద నిలబడి ఈరోజు అమరావతిని నిలుపుకున్నాము. రేపు కూడా ఇప్పుడు ఇస్తున్న రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సమర్థత మీద ఉన్నటువంటి నమ్మకంతోనే వాళ్ళు పూలింగ్లో భూములు ఇవ్వడానికి వచ్చారు. ఇది చెంపపెట్టు గట్టిగా చాచి పెట్టి కొడితే ఎలా తగిలిందో దెబ్బ అలాగ తగిలింది జగన్మోహన్ రెడ్డికి. అందుకని పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే చట్టబద్ధత కల్పించాలనే అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒకవేళ నిజంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా ఆయన కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? జగన్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆయనకంత సీనే లేదండి. అమరావతిని ఇంచ కూడా కదపలేకపోయారు. ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో గ్రాఫిక్స్ అన్నారు, భూములు లాక్కున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, అసలు ముంపు ప్రాంతం అన్నారు, ఇక్కడ అసలు ఒక సామాజిక వర్గమే ఉందన్నారు, ధనికుల రాజధాని అన్నారు, ఇంకొకటి అన్నారు, కమ్మ రాజధాని అన్నారు, అన్నీ చేశారు. కానీ ఇంచ కూడా కదపలేకపోయారు. తల్ల క్రిందులు తపస్సు చేశారు కానీ ఇంచ కూడా కదపలేకపోయారు. కారణం ఏంటంటే అమరావతిని అంత స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చట్టబద్ధత కల్పించబడినటువంటిది కాబట్టి నేనేం చేయలేకపోయారు. ఇకపోతే పార్లమెంటులో బిల్లుని అడుగుతున్నారు. అది కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టిస్తున్నామనేసి. ఇంకా ఈయన చేయడానికి ఏముంది? ఈయన వస్తే కదా చేయడానికి, ఈయన రావాలి కదా. ఈయన ప్రజల్లోకి రావాలంటే రాష్ట్ర రాజధానిని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటే వ్యక్తిని ఇంకా రాష్ట్ర ప్రజలు మళ్ళీ కోరుకుంటారా? ఈయన పిచ్చి భ్రమ తప్పితే ఆ భ్రమలోనే ఆ పిచ్చి ఎక్కువైపోయి పిచ్చి ముదిరిపోయి ఒక మాటకి సంబంధం లేకుండా విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి నుండే వస్తున్నాయి. ఆయనకు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ వెళ్ళిపోయి మందులు కాస్త డోసు పెంచుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉంటాం. అయినా అసలు పాపం జగన్మోహన్ రెడ్డి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి 1,00,000 కోట్లు కావాలి, ఇప్పుడున్న 50,000 ఎకరాలకు, రేపు 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు కావాలి. ఎక్కడి నుండి తెస్తారు దేవుడికే తెలియదు, నీకు తెలియదయ్యా. 1,00,000 కోట్లు సంపాదించాలన్నా లేదంటే రాజధాని కట్టాలన్నా ల్యాండ్ పూలింగ్లో రైతుల దగ్గర నుండి భూమిని తీసుకోవాలని దానికి కావాల్సింది ఆ పార్టీ పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు, అంత నాలెడ్జ్ ఉన్న నాయకుడు, విజనరీ లీడర్ కావాలి. అదేమీ నీ స్థాయి కాదు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మరు. చంద్రబాబు నాయుడు గారికి ఆ అర్హత ఉన్నది కాబట్టి ఆయన తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టి ఈరోజు ప్రజలు ఆయన విశ్వసించారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ పూలింగ్కి సహకరిస్తున్నారు. ఇకపోతే ఈయన రోడ్లు లైట్ల గురించి మాట్లాడాడు. ఈయన అంధకారంలో మునిగిపోయి ఉన్నాడా? ఈ 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధానిలోనే కదా ఈయనుంది. రోడ్లు వచ్చి చూడండి. నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి మతి స్థిమితం లేదు, నువ్వు పిచ్చోడు అయితే రామాకు. నువ్వు నిజంగా పిచ్చి లేదు, నేను మాట్లాడిన మాటలకి కన్ఫైన్ అయి ఉంటాను అనేట్లయితే నువ్వు రా, నీకు నేను చూపిస్తాను రోడ్లు. నీకు నిజంగా ధైర్యం ఉంటాయి. ఒక అమరావతి మహిళగా నేను చెప్తున్నాను, అమరావతి గురించి విమర్శ చేసే స్థాయి నీది కాదు. నీకు నిజంగా ఓకే నేను కరెక్ట్ అని నువ్వు అనేట్లయితే అమరావతి మహిళగా నేను నీకు సవాల్ ఇస్తున్నాను, అమరావతిలోకి రా.
అమరావతి రోడ్లు ఏంటనేది నేను చూపిస్తాను నీకు.